శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 మార్చి 14వ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే, ఈ రాశి వారు ఆరోగ్యపరమైన విషయం నిమిత్తంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఉండే అభిప్రాయాలు మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేసుకోవడం ద్వారా మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబపరమైన విషయం నిమిత్తంగా కూడా మీకు కలహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్త. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే ధనపరమైన విషయం నిమిత్తంగా మీకు కొన్నిసార్లు విరోధం కూడా ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఆలోచన సరళి దెబ్బతినే విధంగాను, అదేవిధంగా మానసిక ఆవేదన చెందటం జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని అయినా కూడా డీప్గా ఆలోచించకండి. ఏదో ఒక విషయం పైన మీరు మోసపోయాను, అలాగే కృంగిపోయే విధంగా మీరు గడుపుతారు. ముఖ్యంగా ఈరోజు కోపం అనేది మీకు అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు భూతద్దంతో చూస్తారు, తద్వారా గొడవలలో చిక్కుకుంటారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన, గట్టిగా అరచినంత మాత్రాన ఆ పనులు అనేవి పూర్తి అవ్వవు. మీకు పని అనేది ఇంకా పెరిగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారు ఇతరుల వలన, ఇతరులు చెప్పే మాటల వలన కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొద్దిగా ప్రయాణం నిమిత్తంగా కొన్ని కష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు అనుభవించాల్సిన పరిస్థితులు కలిగే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అలాగే బంధువులతోటి, స్నేహితులతోటి విరోధాలు కలిగే అవకాశం ఉంది. ప్రధానంగా సంతానపరమైన విషయం నిమిత్తంగా జాగ్రత్త పడాలి. సంతానపరంగా ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రధానంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు అనుకూలమైన పరిస్థితులు కలగడానికి, అదేవిధంగా మంచి ఫలితాలు కలగడం కోసం కార్తికేయ కరావలంబ స్తోత్రపారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, విజయం చేకూరుతుంది, అభిష్టం సిద్ధిస్తుంది, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గృహప్రాప్తి సూచితం. పదవి లాభం ఉంది. సంతోషించే వార్త వింటారు. ఆంజనేయ దర్శనం శ్రేష్టం. మిథున రాశి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఆర్థిక అంశాలు బాగున్నాయి. ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి. ప్రతి పని స్వయంగా చెయ్యండి. ఎవ్వరిని నమ్మవద్దు. అపకీర్తి పాలు చేసేవారు ఉన్నారు. మితభాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సాహసోపేత నిర్ణయాలు వద్దు. ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది. ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది. ఇష్టదేవాన్ని దర్శించండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆలోచనల్లో చైతన్యం వస్తుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నూతన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వెతకబోయినది దొరుకుతుంది. కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఉత్తముల సూచనలు లభిస్తాయి. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి.
కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలితాన్నిస్తాయి. చర్చలు సఫలమవుతాయి. ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు. ఎదురు చూస్తున్నది దక్కుతుంది. అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి లభిస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శివారాధన ఉత్తమం. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కని భవిష్యత్తు లభిస్తుంది. దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. యశస్సు పెరుగుతుంది. పట్టుదలతో పనిచేసి లాభపడతారు. ఊహించిందే జరుగుతుంది. మంచిని కోరుకోండి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. శత్రుపీడ తొలగుతుంది. మిత్రబలం లభిస్తుంది. ఇష్టదేవాన్ని స్మరించండి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్టాలు సిద్ధిస్తాయి. అందరినీ నమ్మవద్దు. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. శ్రద్ధతో పనిచేసి విఘ్నాలను అధిగమిస్తారు. అపనిందలు మోపే వారు ఉన్నారు. చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి. శుభవార్త వింటారు. గృహంలో శాంతి లభిస్తుంది. అధికార యోగం ఉంది. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం చదవాలి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కార్యసిద్ధి ఉంటుంది. గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. అదృష్టవంతులవుతారు. వెతలు తీరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూలాభం, వస్తుప్రాప్తి, చిరకాల వాంఛ నెరవేరుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇష్టదేవాన్ని ప్రార్థించండి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది. పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. మితంగా ఖర్చు చేయండి. పొరపాట్లకు తావివ్వవద్దు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు కాపాడుతుంది. భూగృహ యోగాలు ఉన్నాయి. ఇష్టదేవత స్మరణ మంచిది. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది. విజయం లభిస్తుంది. బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది. ప్రశంసలు పొందుతారు. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. విష్ణు సహస్రనామం పఠించండి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంది. కష్టాలు తీరుతాయి. అదృష్టం వరిస్తుంది. నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు. విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఇష్టదేవాన్ని దర్శించుకోవాలి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. ముఖ్య కార్యాలలో లాభపడతారు. చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఎవ్వరిని నమ్మవద్దు. పక్కనే ఉండి సమస్యలు సృష్టించేవారుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇష్టదేవత స్మరణ కాపాడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.